ఏటేమో అల్లాడించావు గాని ఎక్కడయ్యా మీ అన్న? అన్న నీ పని మీద పోయిండు. ఆ స్థలాన్ని వాళ్ళంతా ఈజీగా వదలరు, వాళ్ళు చాలా స్పీడు. అన్న ఈ స్పీడ్ ముందు ఎవ్వడు తట్టుకోలేడు. అన్న చిరుతక్కే అయ్యా. ఈ ప్లేసు మాది, నీది కాదు బే. ఏపీలో నా ప్లేస్ ఉందో చెప్పడానికి నువ్వెవడెవరా? అన్ని ప్లేసులు మనవి. ఈ బచ్చగాళ్ళకి ఎవడ్రా హెడ్? నీకు హెడ్ దాకా ఎందుకురా? ఓ నేను చాలు. నువ్వు వాడి తోకవా? రే రే రే, ఎంత ధైర్యం రా నీకు ఒంటరిగా వచ్చి? ఏంద్రా అటు చూస్తావు? ఇటు చూడు, ఇటు. కోపం వచ్చిందా? కొడతావా? కొడతావా? కొట్టు కొట్టు. అరే ఏం మర్యాద కుర్రోళ్ళకి. ఒరే ఇక లేవమనరా. చూస్తున్నారు. వామ్మో, ఎంతో గిట్టపోతే నన్ను కూడా ఉతుకుతాడేమో. అన్న అంత బ్లర్ కనబడుతుంది. వీడైపోయింది. టెన్షన్ గా ఉంది, ఇంకా రాలేదు. 9 అయిపోయింది. 9 అయిందా? అన్న ఇంకా రాడు. ఏ అన్న లవ్ లో పడ్డాడు కదా. లవ్వా? ఎవరా పిల్ల? పిల్ల కాదు, పిల్ల గొంతుతోనా? గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నది 93.5 SFM. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. మీతో మాట్లాడుతున్నది మీ ప్రియమైన జాహ్నవి. ఎప్పుడూ గొడవలతో, ధర్నాలతో, ట్రాఫిక్ జాములతో టెన్షన్ గా ఉండే హైదరాబాద్ ఇవాళ ప్రశాంతంగా ఉంది. సో లిజనర్స్, రేపు అక్టోబర్ 2 అని అందరికీ తెలిసిపోయినట్టుంది. అందుకే అట్మాస్ఫియర్ అంతా సైలెంట్ గా ఉంది. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ. అన్ని వర్గాల వాళ్ళు ఫ్రెండ్లీగా ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈనాడు హైదరాబాద్ అన్ని రంగాల్లోనూ డెవలప్ అవుతూ ఆకాశాన్ని అంటుకునేలా ఉంది. సో గుడ్ లక్ అండ్ గుడ్ బై హైదరాబాద్. రేపు గుర్తుందిగా, మీలో ఒకరు నన్ను డైరెక్ట్ గా కలవచ్చు. రేపు అక్టోబర్ 2 మహాత్మా క్విజ్ కాంటెస్ట్ ఉంది. ఈ క్విజ్ లో గెలిచిన వారిని గెస్ట్ గా మా రేడియో స్టేషన్ కి ఆహ్వానిస్తాం. ఆ స్పెషల్ గెస్ట్ తో నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ టుమారో at 9 AM. Till then, keep smiling, be happy. See you. Take care. Shabahai. అక్టోబర్ 2 దేనికా ఫేమస్? ఆ రోజు మందు దొరకది. రైడే అన్న, నువ్వేం పరిశాన్ కాకు, మందు నేను తీసుకొస్తా. అది కాదురా, అక్టోబర్ 2 ఇంకేదో ఉందని మీ వదిలి చెప్పిందిరా. ఏదో ఉంది. ఆ దినం బాబు పుట్టినన్నా. ఎవడ బాబురా? బాబు కాదన్నా, బాపు అంటే మహాత్మా గాంధీ అన్నట్టు. ఓ గల్లీ గల్లీకి బొమ్మలు ఉంటాయి, అప్పుడప్పుడు నాయకులు వచ్చారు దండలేసి వెళ్తుంటారు, ఆయనే కదా? అరే అన్న, బాపు గురించి నీకింత తెలుసా? ఇంతే తెలుసు. అట్లయితే మిగతాది నేను చెప్తా అన్న. చెప్పరా. గాంధీజీ అంగ్రేజోళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టిందట. ఏంట్రా, ఆయన ఏమైనా మిలిటరీలో పనిచేశాడా? ఏమో నాకేం తెలుసు, యూనిఫామ్ ఉంటే తెలిసేది. అన్నా నోట్ల మీద కూడా క్లోజ్ అప్ ఉండే కనుక్కొని చెప్తా. అంత టైం లేదురా, రేపు.
రేపు ఆయన మీద రేడియోలో పోటీ ఉందిరా. ఆ పోటీలో గనక నేను గెలిస్తే మీ వదిని నేరుగా కలవచ్చు. గట్లానా? గట్లయితే పని అయిపోయింది అనుకో, నువ్వు గెలుస్తావు. అన్న రిహార్సల్ ఇస్తుండు, సౌండ్ చేయొద్దు. జాహ్నవి, నేను శంకర్ దాదాను మాట్లాడుతున్నాను. జాహ్నవి, నేను శంకర్ ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఏ ప్రొఫెసర్ సాబ్, టెన్షన్ ఎందుకు పడతావు బాయ్? ఇప్పుడు రేడియోలో గాంధీ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వీటికి మీరు కరెక్ట్ గా జవాబు చెప్పాలి. ఒక్కొక్క జవాబు చెప్పుడు, ఒక్కొక్క ఐటమ్ తీసుకోడు. చూడండి, ఇది పద్ధతి కాదు. మీరు తప్పు చేస్తున్నారు. నేను కాలేజీకి పోవాలి. కాలేజీ పోతావు బే? పో. అప్పుడు ఈడు మీ ఇంటికి పోతాడు. ఆంటీకి లైనే నీకు. వీడా? ఆ. వద్దు. మనం పోతే కరెక్ట్ అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, ఆన్సర్లు కరెక్ట్ గా చెప్తే ఏది కావాలంటే తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. తప్పు చెప్పినోడుకో బొక్కలు చూర చూర చేస్తాడు అన్న. అన్నా జర వాకింగ్ స్టైల్ చూపించరాదే. అరే చెప్పండి కొడరా. ఆయ్. అన్నా కొంచెం స్టైల్ ఎక్కువైందన్నా. అంటే ఫస్ట్ టైం వదినతో మాట్లాడుతున్నాను కదరా, ఆ మాత్రం లేకపోతే ఎలా? రేడియోలో కనపడదు కదన్నా. కరెక్టేరా తొయ్యిలా, నువ్వు చాలా ఇంటెలిజెంట్ రా. నీ అభిమానం అన్న. ఏ ఫోన్లు తీయండి రా. ఏలెప్పుడు రీడల్ మీద ఉండాలి. ఇంకెవ్వనికి లైన్ దొరకద్దు. సమజైందా? గుడ్ మార్నింగ్ హైదరాబాద్. నేను అడగబోయే ప్రశ్నలన్నిటికీ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళే ఈ కాంటెస్ట్ విన్నర్. ఆర్ యు రెడీ? రెడీ జాను. నా మొదటి ప్రశ్న, గాంధీజీని దక్షిణాఫ్రికాలో ఆయన స్నేహితులు ఏమని పిలిచేవారు? అరే, నా ప్రశ్న పూర్తవ్వకుండానే మొదటి కాల్ వచ్చింది. హలో, లైన్ కలిసిందన్నా. హలో, హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేను అంటే నేనే మీ పేరు చెప్పండి. శంకర్ ప్రసాద్. గుడ్. శంకర్ ప్రసాద్ గారు, మీ ఆన్సర్ చెప్పండి. నేను 10 సెకండ్స్ టైం ఉంది, బాయ్. తొందరగా చెప్పండి. బాయ్ బాయ్. హలో, దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఆయన స్నేహితులు బాయ్ అని సంబోధించేవారు. మిస్టర్ శంకర్ ప్రసాద్, కరెక్టే. your answer. దక్షిణాఫ్రికాలో గాంధీజీని ఆయన స్నేహితులు భాయ్ అని సంబోధించేవాడు. వెల్ డన్ మిస్టర్ శంకర్ ప్రసాద్. ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ జాహ్నవి గారు. థ్యాంక్ యూ. ఇక మా సెకండ్ క్వశ్చన్, అడగండి. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకాన్ని గాంధీజీ ఏ సమావేశంలో ఆమోదించారు? 1921 1921 కాంగ్రెస్ మహాసభలో. విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభ. Absolutely right answer. ఇక మూడో ప్రశ్న, యా, హిట్లర్ దగ్గర లేనివి గాంధీజీ దగ్గర ఉన్నవి రెండు ఆయుధాలు ఏంటో చెప్పగలరా? ఇస్త్రీ ఇస్త్రీ. కర్రో ఇస్తున్నావు, ఏది చెప్పండి. సత్యం అహింస. ఇస్త్రీ పెట్టివు. గాంధీజీ దగ్గర ఉన్న రెండు ఆయుధాలు సత్యం, అహింస. వెల్ డన్ మిస్టర్ శంకర్, మీరు అన్ని కరెక్ట్ గా చెప్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి అంతే, ఎవరు రాంగ్ ఆన్సర్ చెప్పమన్నా చెప్పేవాడిని కాదు. ఆ నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వయసు ఎంత? ఐ విల్ టెల్ యూ. 13. 13 కదండి, 13. జోకింగ్. ఎనీవే, వెరీ గుడ్. ఆ సౌండ్ ఏంటి? హలో హలో, హలో, అది మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఓహో, అవునా? నన్ను పెళ్లి చేసుకోమని తెగ తొందర పెడుతున్నారు. ఎందుకంటే నేను 100% ప్యూర్ బ్యాచులర్ ని కదా. మీరు చేస్తున్నది మంచి పని కాదు. మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, అరెస్ట్ చేస్తాను. ఏమనుకుంటున్నారు? ఏంది పే నువ్వు అరెస్ట్ చేయించేది? నేను ఎవరో తెలుసుకోకుండా నాతో ఆడుకుంటున్నావు. నేను చిన్నప్పుడే కమిషనర్ పోలీస్ కొడుకు నా ఫ్రెండ్. మేతం కలిసి కాలేదు. రెండు సార్లు జలుబు చేస్తే ఎవరు బాగు చేస్తారు? అన్ని ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానాలు చెప్పి కాంటెస్ట్ లో మిస్టర్ శంకర్ ప్రసాద్ గారు గెలుపొందారు. శంకర్ గారు, ఈ కాంటెస్ట్ విన్నర్ గా రేపు మనం రేడియో స్టేషన్ లో ఇదే టైం కి కలుస్తున్నాం.